మనుషులకి ఎలుకలకి పెద్ద తేడా ఏం లేదు. ప్రయోగాల కోసం మనుషుల్ని చంపాల్సిన పని లేదు. ఎలుకల మీద ప్రయోగం చేస్తే చాలు అన్నాడు. సేమ్ మనిషికి గాల్లో ఎగిరే సీన్ లేదని మనం విమానం కనుగొన్నాం. ఇలా మనిషి సాధించిన గొప్ప గొప్ప విషయాలన్నీ మనిషి పరిధి దాటినవే. ఎప్పుడైనా నీ రేంజ్ దాటి నువ్వు ఒక గొప్ప పని చేయాలంటే ముందుగా నీ రేంజ్ ఏంటో నువ్వు గుర్తించు. నీ పరిధి నువ్వు గుర్తించినప్పుడే నీ రేంజ్ దాటి ఒక గొప్ప పని చేయగలవు. అలా మనిషి పరిధి గుర్తించిన బ్రౌన్ పొటాటోని స్పేస్లోకి పంపాడు. సో చివరి మాట ఏంటంటే, నీ ప్లస్ ఏంటో మైనస్ ఏంటో గుర్తించు. తర్వాత నీ పరిధి దాటి ఆలోచించు. ఆ తర్వాత నువ్వు ఆలోచించిన దాన్ని అప్లై చేయి. దాంతో నువ్వు కూడా గాల్లో ఎగరొచ్చు, పొటాటోని స్పేస్లోకి పంపొచ్చు. వన్స్ అపాన్ ఏ టైం, ఒక దేశంలో ఒక యువ చిత్రకారుడు ఉండేవాడు. ఒకరోజు అతను ఒక చిత్రం గీయాలనుకున్నాడు. గీస్తే ఆ బొమ్మని దేవుడి మాదిరి గీయాలనుకున్నాడు. దాంతో తనకి కావాల్సిన ముఖం కోసం